నిజంగానే నా కెరీర్లో మధు అండ్ రాంబాబు మా బ్యాచ్ ఒక మల్లికార్జును కేశవ మేమందరం రెగ్యులర్ తిరుగుతుంటాం. మాకు ఇప్పుడు బాస్కి మా టీం అందరికి కెప్టెన్ ప్రభు గారు, ఆయన కూడా మాతో పాటు రోజు తిరుగుతున్నారు. చాలా 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 థ్యాంక్స్ అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ. మధు, రాంబాబు గారు థ్యాంక్ యూ. ఒక్కసారి మైక్ పాస్ చేస్తే ఎవరికి చేయాలి? రాజేష్ గారు. రాజేష్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నాగేశ్వర. ఎందుకంటే నీ జర్నీ మొత్తం తెలుసు, నువ్వు నేను కలిసి వర్క్ చేసాం మా టీవీలో. అప్పటి నుంచి కూడా నీ ఐడియాలజీ బాగుంది. ఒక పేపర్లో స్టోరీ కనపడితే దాన్ని ఆర్టికల్ కనపడితే దాన్ని స్టోరీలాగా ఎలా చేస్తే బాగుంటుందని మనం ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం. అటువంటిది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇవాళ నువ్వు అక్కడ కూర్చున్నావు. ఆల్ ద బెస్ట్. హీమ్ అనేది సక్సెస్ అవుతుంది కంపల్సరీ, ఎందుకంటే నీ కృషి ఉంది, నీ వెనకాల శివ ఉన్నాడు. ఆల్ ద బెస్ట్. ఒకసారి పవన్, ఎందుకంటే ఈ సినిమా గురించి అడిగే కాకుండా పవన్ నీ దాని కాస్ట్యూమ్స్ ఏం పెట్టినట్లేడు మీ శివ. నీ కష్టం కూడా నాకు తెలుసు, ఎందుకంటే స్టిల్ ఫోటోగ్రాఫర్గా వచ్చావు, అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఈ స్టేజ్లో కూర్చున్నావు. మేము ఇక్కడే ఉన్నాం, మేము కూడా రావాలి అక్కడికి. ఆల్ ద బెస్ట్ పవన్, మీకు కూడా. థ్యాంక్ యూ అన్న. శివ, నువ్వు ఇక్కడ కూర్చుంటే ప్రతి ప్రొడ్యూసర్ని నువ్వు ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటావు. కాస్ట్ లేరు, పోస్టర్ మీద ఎవరు లేరు, కొత్త డైరెక్టరు, కొత్త హీరోలు, ఎట్లా చూస్తారు, ఆడియన్స్ ఎలా వస్తారు ఏంటాడు. శివమల్లాల పోస్టర్ కానీ శివమల్లాల పేరు వేస్తే వచ్చేస్తారా, లేకపోతే పవన్ చూసి కానీ మా రాయేష్ని చూసి కానీ వేస్తే వస్తారా? నువ్వు అడిగే క్వశ్చనే ప్రొడ్యూసర్స్. నేను రెగ్యులర్గా అడిగే క్వశ్చనే, నిజంగా కూడా ఇదే క్వశ్చన్ నన్ను నేను వేసుకున్నాకనే థియేటర్స్కి వచ్చి ఇబ్బడి ముప్పడిగా వచ్చేసి సినిమాలకి థియేటర్స్ ఫుల్ అయిపోతాయని నేను చెప్పను. మౌత్ పబ్లిసిటీతో లిమిటెడ్గా ఒక సినిమాని కనుక ప్లాన్ చేసుకుంటే పెద్దగా 250 థియేటర్లు రిలీజ్ చేస్తాను అట్లా చెప్పను. ఒక చిన్నగా స్టార్ట్ చేసేసుకొని ఒక్కొక్క థియేటర్ దగ్గర నుంచి మౌత్ పబ్లిసిటీకి వెళ్తుంది. ఇట్లాంటి హారర్ ఫిలిమ్స్కి ఒక మార్కెట్ ఉంటుంది డెఫినెట్గా. ఆ మార్కెట్ కోసం ట్రై చేస్తున్నాను. రాయేష్, ఒక్కసారి ఒక్క క్వశ్చన్ అడిగి చేస్తా. ఏంటి ఇటువంటి స్టోరీస్ ఎక్కడో చూస్తాము, లేకపోతే వింటాము, లేకపోతే ఊర్లో విన్నవి దెయ్యం పట్టిని అంటాము, చాలా ఉంటాయి. ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడ రియల్గా జరిగిన ఇన్సిడెంట్సా, లేకపోతే ఫిక్షనల్ స్టోరీ ఏదన్నా? లేదు, రియల్గా జరిగిన ఇన్సిడెంట్. న్యూస్ ఫాలో అవుతాను కదా, అందులో నుంచి తీసుకున్న స్టోరీ ఇది. కర్ణపిశాచి బ్యాక్గ్రౌండ్. సో కర్ణపిశాచి సాధన చేసిన నార్మల్ అతను లైఫ్లో ఏం జరుగుతుంది, ఒకవేళ సాధిస్తే ఏమవుతుంది అనే దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకున్నాను అనమాట. న్యూస్ నుంచి తీసుకున్నదే. ఓకే. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు 5,000 రూపాయల ప్రశ్న. శివ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మాలో నుంచి ఒకరికి ప్రొడ్యూసర్ అయ్యావు, కంగ్రాట్స్. అంటే ఫస్ట్ సినిమా రిలీజ్ తర్వాత సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనే తర్వాత సంగతి. ఫస్ట్ ఒక సినిమా తీయటమే ఒక అచీవ్మెంట్. అంటే ఈ రోజుల్లో ఒక సినిమా తీయటం అనేది పెద్ద అచీవ్మెంట్. సో అంటే ఇన్ని రోజులు ఇటువైపు ఉండి ఇప్పుడు అటువైపు వెళ్ళావు. ఏంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఒక ప్రొడ్యూసర్ కష్టాలు తెలిసాయా ఏంటి? నిజంగా ఒక ప్రొడ్యూసర్గా నువ్వు అంటే నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ అన్నం పెట్టి దేవుళ్ళకి కనబడుతున్నారు. ఎందుకంటే నేను ఒక చిన్న అటెంప్ట్, ఒక 34 కాల్ షీట్లు చేస్తేనే ఎంత పెయిన్ ఉండిందో తెలిసింది. కానీ నాకు ముందే అవగాహన ఉంటుందని కొద్దిగా జాగ్రత్తగా చేసుకున్నాను. నాకు ముందే ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 100 రూపాయలు అవుతుంది అన్న దగ్గర 115 రూపాయలు 120 రూపాయలు పెట్టుకోవటం నాకు అలవాటు. ఆ జాగ్రత్తే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనుకుంటున్నాం. అది ఎక్స్పీరియన్స్ ఉండింది. చాలా ఉంటాయి, అసలు ఊహించని ఖర్చులు వస్తాయి, వాటన్నిటిని తట్టుకోవాలి. అదైతే మాత్రం నేను ఒకరోజు షూటింగ్ జరుగుతున్నప్పుడు సడన్గా నేను ఎప్పుడైతే లేనో ఆ షూటింగ్ ప్లేస్లో పోలీసులు వచ్చేసి సంబంధం లేకుండా ఆపేశారు. ఆ రోజు నేను ఆల్రెడీ పర్మిషన్ కోసం తీసుకున్నా కూడా ఆపేస్తే జస్ట్ వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయడం కోసం నేను ఆ రోజంతా షూటింగ్ క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది. దాదాపు ఆ ఒక్కరోజే నాకు 3,50,000 రూపాయలు నష్టం. అది మా టీంకి కూడా తెలియదు నేను ఆ ఎఫర్ట్ ఎలా చేసుకున్నాను. అదంటే జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా చాలా అనుచితంగా వస్తాయి, అసలు సంబంధం లేకుండా వస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అన్నీ చేసుకుంటేనే ప్రొడ్యూసర్ అవుతాడు. అందుకే నాకు ప్రొడ్యూసర్ దేవుళ్ళకి కనబడుతున్నాడు. అది చిన్న ప్రొడ్యూసరా పెద్ద ప్రొడ్యూసర్ అనేది లేదు. ఎవరికైనా సరే ఒకరోజు షూట్ జరుగుతుంటే 100 మందికి భోజనం వస్తుంది. అదైతే నేను కూడా నమ్ముతున్నాను. శివన్న. థ్యాంక్ యూ. శివన్న, హాయ్.
హాయ్ రాజేష్. ఆల్ ద బెస్ట్ అన్న. ఈ సినిమా గురించి ఎప్పుడు చెప్పినా విఎఫ్ఎక్స్ గురించి చెప్పేవాడు ఎప్పుడు. అవును. బేసిక్గా అంటే సింహభాగం ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్లో సింహభాగం విఎఫ్ఎక్స్కే పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఏంటి ఏ కంపెనీ చేస్తుంది, దీనికి కేర్ ఎలా తీసుకున్నారు ఈ విఎఫ్ఎక్స్ సంబంధించి? ఐరేంద్రి స్టూడియోస్ అని ఆ కుర్రోడు పవన్, నాకు మన రాజేష్ గారు ఈ టీం ద్వారానే పరిచయం. అరవింద్ అనే కెమెరామెన్, వీళ్ళందరూ కూడా అందరూ కలిసేసి తీసుకున్న డెసిషన్. ఆ పవన్ అనే అతను వచ్చి నాకు అప్పుడు అతను విఎఫ్ఎక్స్ మీద వర్క్ చూపించాడు నాకు. అతను చాలా హాలీవుడ్ సినిమాస్కి ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే విఎఫ్ఎక్స్ వర్క్ అంటే అందరూ ఒక పేరు అనుకుంటారు కానీ ఆ పేరు చేయరు. వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తారు వర్క్ని. ఆ వర్క్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎంత ఫాస్ట్గా ఇవ్వగలరు అనేది నాకు పవన్ చూసినప్పుడు చాలా యాక్టివ్గా కనిపించాడు. అది కాక పెళ్లి కాగానే కుర్రోడు కావడంతో 24 గంటలు మా టీంతో ఎఫర్ట్ చేసేవాడు. ఇక్కడ రాజేష్కి గురించి చెప్పాలి. నేను రాజేష్కి నిజంగా నేను చాలా ఒక డైరెక్టర్కి ఇచ్చే పెద్ద ఎఫర్ట్స్ నేను నిజంగా ఇవ్వలేకపోయాను. నేను ఇవ్వలేనని ముందు తెలుసు ఆయనకి, రాజేష్కి తెలుసు, నా టీం అందరికీ తెలుసు నేను ఎలాగా సినిమా ప్లాన్ చేశాను అనేది. అందుకని నాకు ఎఫర్ట్గా ఏమనిపించలేదు. అందుకనే రాజేష్ వెళ్ళి 24 గంటలు విఎఫ్ఎక్స్ టీంతో కూర్చునేవాడు. వీళ్ళందరూ కూర్చొని ఒక వర్క్ని చేసుకుంటూ వచ్చినప్పుడు, అందుకే 2 షాట్లు అన్నది 218 షాట్లు అయినా సరే చాలా ఎఫర్ట్ పెట్టి చేసుకున్నారు. అవన్నీ మనం రాజమౌళి గారి లాగా అద్భుతంగా ఉంటాయి అట్లని కాదు, మా కథకి ఏం కావాలో అవి ఉంటాయి. అంతవరకు మాత్రం మేము ఖచ్చితంగా చేసుకోగలిగాం. ఆ విషయంలో పవన్ ఖచ్చితంగా అందించాడు మాకు. ఆల్ ద బెస్ట్ అండి. రాజీవ్ గారు సార్, ఈ క్యారెక్టర్ విన్నాక ఓకే చేస్తారా, లేదంటే శివ మల్లాల ప్రొడ్యూసర్ అనగానే ఓకే అనేసారా? శివ మల్లాల ప్రొడ్యూసర్ అనగానే ఓకే చేశాను. నేను క్యారెక్టర్ వినలేదు, ఏమీ వినలేదు. బేసిక్గా మీరు కొంచెం చూసీగా ఉంటున్నారు కదా ఈ మధ్యకాలంలో, అసలు చాలా చూసీగా సార్ చేస్తారు. మళ్ళీ కూడా చెప్తున్నా, క్లారిఫై చేస్తున్నాను. కొన్నిసార్లు చూజీగా ఉంటాను, కొన్నిసార్లు అసలు చూజీగా ఉండను. నాకు డబ్బులు కావాలి, చేసేస్తాను. అంతే కదండి, మరి సర్వైవ్ అవ్వాలి కదా. కొన్నిసార్లు సర్వైవ్ అవ్వడం కోసం చేస్తాను, కొన్ని నన్ను నేను సాటిస్ఫై అవ్వడం కోసం చూజీగా ఉండి చేసుకుంటాను. ఇది ఎస్పెషలీ నేను కేవలం శివ మల్లాల అనే వ్యక్తి కోసమే చేశాను. ఫోన్ చేశాడు, ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్, అంతే. సో వినకుండానే అవసరం లేదు. కొన్ని చోట్ల అలాంటివన్నీ పెట్టుకోకూడదు, అందుకని అలా పెట్టుకోలేదు. అండ్ డ్రాగన్లో మీరు ఒక క్యారెక్టర్ చేయబోతున్నారు. సో ఎప్పుడు జాయిన్ అవుతున్నారో, జాయిన్ అయ్యారా ఆల్రెడీ? సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఏమైనా చెప్పాను అనుకోండి, బాగోదు. ఇప్పుడు జాయిన్ అయ్యారా, జాయిన్ అవ్వలేదా చెప్పండి. జాయిన్ అయ్యాను. రాజేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మా జర్నలిస్టుల్లో శివగారు అంటేనే మాటల మాంత్రికుడు అని మా ఫీలింగ్ అండి బేసిక్గా. అలాంటి మావాడిని మీరు కట్టుబడేశారంటే అసలు అది ఎలా జరిగింది? శివన్న నాకు ఎప్పటి నుంచో పరిచయం అండి. నేను మా టీవీలో పనిచేస్తున్నప్పటి నుంచే పరిచయం. సో అప్పటి నుంచే క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం. సో అంటే పర్టికులర్ ఈ హ్రీమ్ అనే టైటిల్కి రీజన్ ఏంటండి? టైటిల్ ఇది బీజాక్షరం అండి. ఓకే. సో ఈ హ్రీమ్ అనే మంత్రం వాడితేనే మనం ఏదైతే సాధన చేస్తామో ఆ యక్షిణి మాత్రం వస్తుందన్నమాట. సో యక్షిణిని మనం సాధించాలంటే హ్రీమ్ అనే మంత్రాన్ని వాడాలి. సో హీరో ఈ హ్రీమ్ అనే మంత్రాన్ని వాడి కర్ణపిశాచిని సాధిస్తాడు. సో ఆ పవర్ఫుల్ టైట్ ఉంటుందని చెప్పి అది పెట్టాం. బేసిక్గా మా శివ ఇట్లాంటివి నమ్ముతాడని నేను అనుకోను. అంటే మరి ఇట్లాంటి అసలు దాన్ని ఎలా కన్విన్స్ చేయగలిగారు? అంటే స్టోరీ చెప్పాను, నచ్చింది ఆయనకి. ఓకే. కొత్తగా ఉంది. అంటే ఇప్పుడు దాకా కర్ణపిశాచి మీద ఎవరు తీయలేదు ఇలాంటి స్టోరీ. సో ఫస్ట్ టైం అనమాట. రాజేష్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ముందు నుంచి ప్యాషనెట్గానే ఉండేవాడు రాజేష్. సో ఇవాళ ఒక సినిమా దర్శకుడిగా మన ముందు ఇలా కూర్చోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మీ అందరం కూడా. నీ గ్రోత్ అంతా చూసాం కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎప్పటికైనా ఇలాంటి ఒక మంచి ఉత్తమమైన స్థితిలోకి వస్తావని అప్పుడే అనుకున్నాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. హ్రీమ్ అనే అక్షరంలోనే అంత పవర్ ఉంది. సో నీ వెనకాల శివ మల్లాల కూడా అంతే పవర్ ఉన్న వ్యక్తి. ప్లస్ చాలా కొత్త టెక్నీషియన్స్ని, చాలా ప్యాషనెట్ పీపుల్ అందరినీ పెట్టుకొని ఇలాంటి ఒక చిత్రాన్ని తీయడం అనేది అది నీకు అదృష్టంగా ఫీల్ అవ్వాలి, ఇలాంటి ఒక సిచ్యుయేషన్ రావడం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ అన్న. నేను శివాని కానీ నిన్ను కానీ ప్రశ్నించే అంత ఏం లేదు, అన్నీ తెలిసినయే. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్పాడు రాజేష్ ఒక సినిమా చేస్తున్నాడు అన్న మనకని. సో ఇప్పుడు ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయ్యి ఒక టీజర్ దాకా వచ్చింది కదా, జెన్యున్గా నీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందన్న. అంటే నేను దీనికోసం మా టీవీ మానేసిన తర్వాత చాలా ట్రై చేశాను. సో అందరూ తిప్పించుకున్నారు కానీ ఎవరు సినిమా ఇవ్వలేదు. సో శివన్న దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన స్టోరీని దాన్ని
నన్ను నమ్మి చేశారు ఆయన. చాలా హ్యాపీగా ఉందన్న. శివ నీకే అడగట్లేదు. రగన్న మొదటిసారి నిర్మాతగా పేరు వేసుకొని మొదటిసారిగా నిర్మాతగా నీ పేరు పడుతుంది. ఇండస్ట్రీలో నువ్వు ఎవరిని అడిగినా ఖచ్చితంగా కాదనరు. సో ఈ చిత్రానికి నీ శక్తిని ఎంతవరకు వాడావు? ప్లస్ అంటే అభిమానంతో చేసేవాళ్ళు బడ్జెట్స్ చూడరు కాబట్టి నువ్వు అనుకున్న కంఫర్ట్ బడ్జెట్లో ఈ సినిమా చేయగలిగావు. సో ఈ ప్రోత్సాహాన్ని ఎలా ఫీల్ అవుతుంది? నిజంగా నిజంగా అదైతే మాత్రం వాస్తవం. ఫస్ట్ నేను అనుకున్న బడ్జెట్కు ఏమాత్రం దాటలేదు. ఇది నిజంగా ఎవరు చేసినా సరే ఇప్పుడు నేను చేసిన దానికంటే కూడా 2 ఎక్స్ట్రానే అవుతుంది తప్ప తక్కువ అయితే అవదన్నా. దానికి కారణం నిజంగా రాజీవ్ కనకాల గారు డేట్ పట్టుకోవాలంటే ఈ రోజు నన్ను అన్నీ అడుగుతారు, రాజీవ్ గారు డేట్ ఇప్పించు అని. దానికి తిడతాడు కానీ అంత బిజీ ఉంటుంది. ఎందుకు మనమే మాట్లాడుకుంటాం, రాజీవ్ ఎక్కడున్నాడు రా మన ఈవెంట్కి రావాలంటే అన్న ఆ రోజు లేడంటే అని చెప్తూ ఉంటాను. అంత క్లోజు. అలాంటి క్లోజ్ని నేను వాడుకుందాం అని అనుకోలేదు. నేను ప్రతి ఒక్కదానికి ఒక బడ్జెట్ వేసుకున్నా కానీ రాజీవ్ గారి మాషం ససేమిరా నన్ను హగ్ చేసుకొని నువ్వు కనుక డబ్బులు ఇస్తే నేను నీతో మాట్లాడను అన్నాడన్న. నా దగ్గర ₹1 తీసుకోలేదు, ప్రామిస్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్కి నేను వాల్యూ ఇచ్చాను, నాకు కూడా అదే వాల్యూ రిటర్న్ రూపంలో ఇచ్చారు. అందువల్లే నాకు కుదిరింది కూడా ఆ బడ్జెట్లో చేయడానికి, లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్. 34 కాల్ షీట్లు, 22 నిమిషాల విజువల్ ఎఫెక్ట్స్, ఇంతమంది ఆర్టిస్టులు అందరూ కూడా. రాజశేఖర్ గారు లాంటి వాళ్ళు, ఆయన కోర్టు సినిమా పెద్ద హిట్ అయింది. అందులో హీరో ఫాదర్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్లో ఉన్నాడు. నేను అడగగానే ఆయన తీసుకునే బడ్జెట్కి సగం బడ్జెట్కి వచ్చాడు. అలాగే తనికెళ్ళ భరణి గారు, అసలు భరణి గారు అయితే అమెరికా నుంచి వచ్చారు పాపం. ఇంకా అసలు పడుకొని కూడా పడుకోలేదురా, ఎప్పుడు వెళ్తే అన్న నాకు ఒక 1 డే ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్ సీన్స్, అది మీరు చెప్తేనే కరెక్ట్ అనుకోగానే భరణి గారు వచ్చారు. నిజంగా ఆయన రావడంతో ఆ ఒక క్యారెక్టర్కి చాలా ఎలివేషన్ వచ్చింది. ఇలాగ అందరూ కూడా, బెనర్జీ గారు కూడా నేను అడగగానే ఇంటర్వ్యూ చేస్తే వచ్చారు ఆయన. మాకు లేవా సినిమాలు, మీరు చేసుకుంటున్నారంటే నిజంగా నా బడ్జెట్లో లేదు, బెనర్జీ గారిది రేంజ్ బడ్జెట్ కాదు నాది. కానీ ఆయన కూడా ఇమ్మీడియట్గా నువ్వు అసలు ఆలోచించకు, నీ కోసం నేను చేస్తానని చెప్పి ఇలా అందరూ కూడా వచ్చారు. ఒకళ్ళమ్మటి వచ్చి సినిమా కోరుకుంటుంది అంటారు కదా, అలాగా సినిమా కోరుకుంది. డెఫినెట్గా అలా అయింది. అలాగే భద్రం గురించి చెప్పాలి. నువ్వు చెప్పండి అన్న, మీకు ఏ డేటో చెప్పండి, నీకు చెప్పిన డేటు నేను ఇచ్చినాకనే మిగతా ఎవరికైనా ఇచ్చుకుంటానని ఫస్ట్ నుంచి అదే రెస్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే రెస్పెక్ట్ చేసి ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాడు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా. అంటే సినిమా చెయ్యొచ్చు, చాలా సినిమాలు దాన్ని ఎలా ప్రాఫిటబుల్గా చెయ్యాలన్న ఆలోచనే ఉంటుంది అందరికీ. కానీ ఈ సినిమా ద్వారా ఎంతోమందికి యంగ్స్టర్స్కి లైఫ్ ఇవ్వడం అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఆల్ ది బెస్ట్ శివ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అధ్యక్ష, ముందుగా మీడియా నుంచి ముగ్గురు, శివ, పవన్, రాజేష్, ముగ్గురు సినిమా ఇండస్ట్రీలో ఒకళ్ళు డైరెక్టర్గా, ఒకళ్ళు హీరోగా, ఒకళ్ళు ప్రొడ్యూసర్గా రావడం చాలా సూపర్గా ఉంది చూస్తుంటే. అందరూ మీడియా వాళ్ళే, కరెక్ట్. ఎగ్జాక్ట్. ముగ్గురికి ముందుగా అభినందనలు మా అసోసియేషన్ తరఫున, నా పర్సనల్గా కూడా. శివ, ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే పోస్టర్ డిజైనే కొంచెం వెరైటీ కనిపిస్తూ ఉంది, అలాగే టీజర్ కూడా చాలా బాగుంది. గుడ్, నైస్, ఆల్ ది వెరీ బెస్ట్. దీనికి ఏమైనా హీమ్ అని పెట్టిన తర్వాత హీమ్, క్రీమ్, భీమ్ అనే 3 పాటలు దిగిపోతున్నావా? ఈ పాటతో ఆగిపోతుందా ఏంటి? యాక్చువల్లీ రాజేష్ ఐడియా అయితే దీనికి సెకండ్ పార్ట్ ఉండిందని. కాకపోతే నేనేమంటున్నానంటే ఇది ఒకసారి అయితే నేను చేయగలుగుతాను, ఇంతమందిని ఆబ్లిగేషన్ అడుగుతాను, ప్రతిసారి నేను ఆబ్లిగేషన్ అడగలేను కదా. ఈ సినిమాని బట్టి నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది కూడా ఆలోచిస్తాను. కానీ ఈ సినిమా తర్వాత ఇప్పటిదాకా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చేసుకున్నారు. మీరందరూ కూడా బయటకు వెళ్ళి తలా ఒక్కొక్క సినిమా చేసుకున్నాక మళ్ళీ మీకు అవకాశం కావాల్సినప్పుడు అడగండి తప్ప ఇమ్మీడియట్గా అయితే మాత్రం నేను మీతో చేయను, నేను వేరే ప్రాజెక్ట్స్ చేసుకుంటానని చెప్పి వేరే కొత్త వాళ్ళతో చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. సినిమా హిట్ కూడా ఆటోమేటిక్గా వద్దని వచ్చేస్తారు ఈక్వల్గా 1, 2, 3 కూడా. ఆల్ ది వెరీ బెస్ట్ రాజు గారు, ఆల్ ది వెరీ బెస్ట్. రైట్. పవన్, రాజాబాబు పవన్నే అడుగుతాడు. ఎందుకంటే పవన్ గురించి తెలుసు నాకు, మల్టీ టాలెంటెడ్. ఈ ఒక పని ఇస్తే, ఒక పనిని నమ్మితే ఎంత డెడికేటెడ్గా చేస్తాడో నాకు తెలుసు. మాది 4 సంవత్సరాల జర్నీ ఆల్మోస్ట్. సో అన్నిట్లో మీరు సక్సెస్ అయినట్టు యాక్టర్గా కూడా సక్సెస్ అయ్యి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. శివకు మంచి పేరు తేవాలి. షూర్ సార్, తప్పకుండా. ఓకే, రైట్. శివ మల్లార్ గారు, హాయ్ అండి. హాయ్.
అంటే ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు అనేవారు, అంటే షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది, విఎఫ్ఎక్స్ ఎప్పుడైతే క్వాలిటీ నాకు నచ్చుద్దో, ఎప్పుడైతే జనాలు వేలైతే చూపించుకుంటుంటారో అప్పుడే రిలీజ్ చేస్తానని చెప్పేవారు. సో మరి ఫైనల్లీ ఆ క్వాలిటీ వచ్చిందా? 100% అండి. అందుకే నేను ఆ టీజర్ చూసినప్పుడే ఆ టీజర్ని ఒక అతను కట్ చేశాడు, ప్రతీక్ అని, మన కోటగిరి వెంకటేశ్వరరావు గారు, చంటి గారు ఉన్నారు కదా, అంత పెద్ద ఎడిటర్ దగ్గర ఇట్లాగా ఒక చిన్న సినిమాలు అంటే చిన్న బడ్జెట్ సినిమాలకి కొంచెం హెల్ప్ కావాలన్నప్పుడు ప్రతీక్ అనే వ్యక్తి నేను చేసి పెడతానని వచ్చారు. దాన్ని ఆ ప్రతీక్ని పరిచయం చేసింది నాకు సైక్ సిద్ధార్థ డైరెక్టర్ వరుణ్ రెడ్డి. వాళ్ళిద్దరూ చేసి మా దగ్గర ఉన్న కంటెంట్ అంతా చూపిస్తే, ఇగో ఇప్పుడు మీరు చూసిన ఆ టీజర్ని కట్ చేశారు, ఇప్పుడు మీరే చెప్పండి టీజర్ క్వాలిటీ ఎంత బాగుంది, ఆ సౌండింగ్ ఎలా ఉండింది అనేది అవన్నీ చూసుకున్నాకనే నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను. అంటే సినిమా చిన్న పెద్ద ఉండదు, కంటెంట్ ఉన్నది, కంటెంట్ బాగాలేదు, అప్పీలింగ్ అంది. సో చాలా సినిమాలు అనుకుంటాం మనం, ఇది ఒక సినిమా వస్తుంది, ఇది ఒక థియేటర్లో వస్తుంది అని చెప్పి. బట్ అలాంటి సినిమాల నుంచి మొదలుపెట్టి సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు, సూపర్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు, సూపర్ ప్రొడక్షన్ హౌస్లు అయినవి కూడా ఉన్నాయి. సో అలాంటి ఒక శుక్రవారం మీ అందరికి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీ టీం అందరికి అభినందనలు. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. ప్రస్తుతం యాక్చువల్గా ఈ హారర్ ట్రెండ్ బాగా నడుస్తుంది ఎంటైర్ అంటే వరల్డ్లోనే. దానికి ఎగ్జాంపులే రీసెంట్గా రిలీజ్ అయిన 8 కోట్లతో రిలీజ్ అయిన అబ్సెషన్ సినిమా దాదాపు 2,000 కోట్ల పైన వసూలు చేసింది. సో మీ సినిమా కూడా ఆ రేంజ్ కాకపోయినా డెఫినెట్గా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. అండ్ రాజీవ్ గారు, మీరు ఏదో సర్వైవల్ అన్నారు, మరి సొమ్ము గారు ఏమో అటు చూస్తే 4 ఈవెంట్లు 5 ఇంటర్వ్యూలతో ఎవ్రీ వీక్ బిజీగా ఉన్నారు మీరు. అలా కాదండి, అంటే ఇప్పుడు ఎవరికి పద్ధతులు వాళ్ళు చేసుకుంటుంటాం, అది కాదు ప్రాబ్లం. కొన్ని ఉంటాయి కదా, అంటే జీవితంలో జరిగినవేవో ఉంటాయి కదా, దాన్ని అంటే సరిదిద్దుకోవడానికి ఇంకోటి కొన్ని కావాల్సి వస్తాయి. అది అన్నీ చెప్పలేను. సో కావాలి, కొన్ని కావాలి సర్వైవల్ కోసం, కొన్ని కావాలి, కొన్ని మనల్ని సాటిస్ఫై చేసుకోవడానికి కావాలి, అంతే. సో మీ సహాయ సహకారాలు మా శివకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలా ఏం లేదు సార్. బ్రదర్ పవన్, సో మీరు అంటే ముందు ఎంతో స్ట్రగుల్ అయి ఉంటారు, ఈ సినిమాకి మీరే అన్నప్పుడు మీ ఎగ్జాక్ట్లీ ఫీలింగ్ ఏంటి? మీరే హీరో అన్నప్పుడు. నేనే హీరో అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయగలనా అనే డౌట్ వచ్చేదండి. దానికి డైరెక్టర్ రాజేష్ గారు, నువ్వే చేస్తావు, నువ్వైతేనే దీనికి న్యాయం చేయగలవు, ఈ సినిమాకి నువ్వే కరెక్ట్ యాక్ట్ అనేసి నాకు తన దగ్గరుండి అన్నీ ఇలా చేయాలని చెప్పేసి తను చేయించాడండి. ఫస్ట్ తను చేసి చూపించేవాడు, తర్వాత దాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసేసి ఓకే నేను చేయగలను అనుకున్నప్పుడు స్టెప్ తీసుకుని ముందుకు వచ్చానండి. ఓకే అంటే చేసినాక ఇవి చూసుకున్నాక, రష్ కానీ అవన్నీ చూసుకున్నాక మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. అంటే చాలా బాగా సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఇది నేనే చేశానంటే ఫీలింగ్ నాకు కలిగిందండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అన్న శివన్న, అంటే ప్రొడ్యూసర్లు అంటే చాలా కష్టపడతారు, టీం అంతా కష్టపడతారు సినిమా కోసం, కానీ ఆడియన్స్ మాత్రం సినిమా బాగుందా లేదా అనేది చూస్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి? ఇప్పుడు అది చెప్తున్నాను కదా, నేను డే 1 నుంచి చెప్తుంది, మా పర్టికులర్ సినిమాకి మేము ఇక్కడ దాకా తీసుకురావటం మేము తేగలమా లేదా, అసలు ఒక సినిమాని డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేయగలమా లేదా, మనం ఎందుకు చేయలేమా అనే దాని మీదే మైండ్ సెట్లో ఉన్నాను. కంటెంట్ పరంగా చూస్తే కనుక నేను కూడా ఒక రివ్యూ రైటర్ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చూసిన వాళ్ళు మాత్రం బాగానే ఉంది, డెఫినెట్గా చూడొచ్చు, కొత్తగా ప్రయోగం చేశారు, ఒక కొత్త కంటెంట్ చెప్పారు, ఉన్న దానిలోనే చాలా మంచి విజువల్ ఎఫెక్ట్స్ ఇచ్చారు అనేది మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. మధ్యలో వీళ్ళందరూ కొత్త ఆర్టిస్టులు కదా అనుకునే లోపు ఒక్కొక్క ఆర్టిస్ట్ వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు, ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి మంచి కథ వస్తూ ఉంటుంది, ఒక్కొక్క ఆర్టిస్ట్ వెళ్ళిపోతూ ఉంటాడు, ఇంకొక ఆర్టిస్ట్ వస్తూ ఉంటాడు. ఇది సక్సెస్ ఫార్ములా అని నేను నమ్ముతున్నాను. శివ, రివ్యూలు బాగా చెప్తావు కదా, రేటింగ్లు కూడా ఇస్తుంటావు. సో మీ సినిమాకి ఎంత రేటింగ్ వేసుకుంటావు? ఈ సినిమాకి రేటింగు నేను ఇస్తానన్నా, నిజంగా కూడా డెఫినెట్గా ఇస్తాను. ఆ రేటింగుల ప్రకారమే మా డైరెక్టర్ని కానీ మా విఎఫ్ఎక్స్ వాళ్ళని కానీ నేను ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకొని, ఫస్ట్ నేను చూసినప్పుడు 2.5 అనుకున్నాను, ఆ తర్వాత 2.75 అయింది. ఇప్పుడు టీజర్స్ ఇవన్నీ చూసినాక 3 రేటింగ్ ఇవ్వచ్చేమోనని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ కాపీకి నాకు ఇంకొక 15 రోజులు టైం పట్టిద్ది. అది చూసినాక మీకు పర్సనల్గా చెప్తాను. ఇది ఏంటంటే ఇక్కడ వరకు వచ్చింది, ఇంతేనన్నా, అబద్ధం చెప్పకూడదు కదా. ఫస్ట్ నేను చూసినప్పుడు ఇది ఒక 2.5 రేంజ్ ఉంటుందా అని నాకు నేనే అనుకున్నాను. కొన్ని కరెక్షన్స్ చేసాము,
ఆ విఎఫ్ఎక్స్ పవన్తో కానీ వెళ్ళినాయి. అప్పుడు 2.75 అయిద్దేమో అనుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు టీజర్ ఇవన్నీ వచ్చి సౌండ్ మిక్స్ చేసి అంతా మిక్స్ అయినాక 100% మనం ఒక 3 రేటింగ్ సినిమా ఇచ్చాను అనేది మాత్రం నేను అనుకున్నాను. థియేటర్స్కి వచ్చే ముందు ఖచ్చితంగా చెప్తాను అది నెక్స్ట్ ప్రెస్ మీట్లో. చమేందర్ గారు, చమేందర్ సో అంటే మీరు ఇందాక మాట్లాడుతూ అబ్సెషన్ అన్నారు కదా, అది రీసెంట్ సెన్సేషన్ వరల్డ్ వైడ్. సో దాంతో పోల్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. మీకు ఈ అబ్సెషన్ ఏంటి? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హారర్ జానర్ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. మీరు అబ్సెషన్ చూసుంటే చూసారు కదా. సో యూ సా హౌ నిక్కీ వాజ్ అబ్సెస్డ్ విత్ బేర్. సో ఈ సినిమాలో కూడా ఐఎమ్ అబ్సెస్డ్ విత్ మై లవర్ బాయ్. సినిమాలు అంటే కూడా అబ్సెషన్? మా సినిమా ఫుల్ అబ్సెషన్. మీరు డైలాగ్ వింటే అంతం తర్వాత కూడా నువ్వు నాకే సొంతం అంటే తను చనిపోయినా కూడా వదలను, అంత అబ్సెషన్ తను అంటే ఇందులో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రాజీవ్ గారు, ఈ మూవీ కథ వినకుండానే శివ గారి కోసం ఒప్పుకున్నారు కదా, సో క్యారెక్టర్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఓకే చేసినందుకు సాటిస్ఫాక్షన్ ఉందా సార్? ఎస్ డెఫినెట్లీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక కొత్త లుక్, ఆ గెటప్ నాకు ఇచ్చేసరికి లొకేషన్లో ఐ వాజ్ 50% ఐఎమ్ సాటిస్ఫైడ్ ఫర్ ది లుక్. సో ముందు అక్కడ నాకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. మిగతాది అక్కడ ఏం చేస్తాను ఏంటి అన్నది కూడా ఆలోచించలేదు. బట్ ఆ 50% నాకు ఆనందం కలిగించాడు. అండ్ సుబ్బారావు గారు ఇందాక అడిగారు ఏంటి కొన్ని చేస్తారు కొన్ని ఏంటి మీకేంటని. అంటే నా పర్సనల్ అలవాట్లు ఉంటాయి కదా కొన్ని దానికోసం సంపాదించుకోవడానికి అంతే. మిగతా ఎట్లా ఇంటికి వెళ్ళాలి కదా. ఇంకా మీకేమైనా ఎనీ అదర్ క్వశ్చన్స్? హాయ్ సార్. హాయ్ ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యూ? బాగున్నాను. మీరు బాగుంటారు నాకు తెలుసు సార్. ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు లైక్ ఎన్ని డేస్ మీరు షూట్ చేశారు? అండ్ మీ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఏంటి అసలు ఓకే ఈ క్యారెక్టర్ చేద్దాం అని అనిపించిందా అసలు, లేకపోతే ఓకే శివమల్లాల గారి కోసం చేశారా? నేను శివ మల్లాల గారి కోసమే చేశాను. సినిమా మొత్తం 34 రోజులు చేశారు. ఓకే, నేను లొకేషన్కి వెళ్ళిన తర్వాత నా క్యారెక్టర్ నిడివిని బట్టి దాదాపుగా ఒక 5 days 6 days చేశాం. లెట్స్ సీ అది ఇప్పుడు లెంత్ని బట్టి ఏమవుతుందో ఏంటి, ఉంచుతారో తీసేస్తారో. సో రిలీజ్ అయిన తర్వాత కానీ తెర మీద చూసుకుంటే కానీ చెప్పలేము కొన్నిసార్లు. సో దట్ వే. బట్ ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై గెటప్ అండ్ క్యారెక్టర్ ఆల్సో. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అది కూడా శివ విన్నాడు కాబట్టి నమ్మాడు కాబట్టి నన్ను పిలిచాడు, లేకపోతే పిలవడు. లేకపోతే ఇంకొక మరీ దేనికి పనికిరాంది వెనక భట్టుడు క్యారెక్టర్ అయితే ఇవ్వడుగా. సో ఆయన మీద నమ్మకంతో చేశాను. పవన్ గారు, మీ కష్టం నాకు తెలుసు, ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో ఒక సినిమాని చేయాలి. మీ ప్యాషన్ ఏంటో నాకు తెలుసు మొత్తం కంప్లీట్గా. సో మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద ఇంత పెద్ద 70 mm స్క్రీన్ మీద చూడబోతున్నారు. సో మీకు ఆ ఫీలింగ్ ఏంటి? సో జనాలంతా కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంది ఒక థియేటర్కి రిలీజ్కి వచ్చినప్పుడు? 70 mm స్క్రీన్ మనం చూసుకున్నప్పుడు ఇది ఆల్రెడీ సినిమా షో చూసామండి మేము. ఒక ఫస్ట్ కాపీ అది చూసుకున్నప్పుడు నన్ను చూసుకున్నప్పుడు ఓకే బాగున్నాను, బాగానే చేశాను అని నాకన్నా కూడా నా పక్కన ఉన్న వాళ్ళందరూ బాగా చేసావు, బాగా న్యూస్ దీనికి మీద సూట్ అయ్యా ఉన్నట్లుగా చెప్తుంటే ఆ ఫీలింగ్ చాలా గ్రేట్గా ఉంది. అంటే అంత కాదు నార్మల్గా. సో దాన్ని మనం మాటలో చెప్పలేము అనమాట ఆ ఫీలింగ్ అనేది. సూపర్. రాజేష్ గారు, హాయ్ అండి. సో శివమల్లాల గారిని స్టోరీ కానీ ఇవన్నీ చెప్పి ఎలా ఒప్పించారు ఏంటి? అంటే ఎందుకంటే చాలా స్టోరీస్ మీరు జనరల్గా రాస్తూ ఉంటారు, ఆబ్వియస్లీ మీకు మైండ్లో కూడా చాలా స్టోరీస్ ఉంటుంటాయి. బట్ పర్టికులర్గా ఈ స్టోరీ ఒప్పుకోవడానికి ఆయన రీజన్ ఏంటి? మెయిన్ కొత్తగా ఉంది స్టోరీ. సో శివన్న చాలా పర్టికులర్గా ఉంటారు, ఏం చెప్పినా దానికి ఆయనకు అన్నీ తెలుసు అనమాట. సో ఇది బాగా నచ్చింది నేను చెప్పినప్పుడు. స్టోరీ ఎప్పుడు వినలేదు, కొత్తగా ఉంది. దీన్ని అందరం కూర్చొని ప్రాపర్గా దాన్ని ప్రిపేర్ చేసాం. సో అందుకు ఒప్పుకున్నాను. చమేందర్ గారు, హాయ్ అండి. ఇందాక రాజీవ్ గారు చెప్పినప్పుడు హ్రీమ్ అనే సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీ విజన్ అనేది ప్రతి ఒక్కరికి యాప్ట్ అయి ఉంటుంది అని చెప్పారు, మీరు గుర్తుండిపోతారు అని అన్నారు. సో సెట్స్లో ఎలా ఉంది? ఆ భయం కానీ ఏమైనా క్యారీ చేశారా ఏ సిచ్యువేషన్లో అయినా? అంటే సెట్స్లో ఇట్ వాజ్ రియలీ ఫన్ వర్కింగ్ విత్ ద టీమ్ అండి. అట్లేం భయం అలా ఏం లేకుండే. బట్ మై క్యారెక్టరైజేషన్ దిస్ ఫిలిం ఇస్ వెరీ డిఫరెంట్. అంటే స్టార్టింగ్ డెబ్యూట్ చేయడానికి దర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో నాలో ఉన్న వేరియేషన్స్ అన్నీ మా డైరెక్టర్ గారు బయటకు తీస్తారు.
సో యా యుల్ ఆల్ హ్యావ్ ఫన్ అండి. క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా ఒక డెబ్యూటెంట్ చేసినట్టయితే మీకు అనిపించదు. యుల్ రియల్లీ యా 3 వేరియేషన్స్ ఉంది ఇందులో. మీరు పోస్టర్లో చూస్తే మీకు దేవతగా కనిపిస్తాను, పిశాచిగా కనిపిస్తాను, నార్మల్ అమ్మాయిలా కనిపిస్తాను. సో చాలా వేరియేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు దీంట్లో. శివ గారు. లక్ష్మి గారు. హాయ్ సార్. హాయ్. ముందుగా కంగ్రాచులేషన్స్ ప్రొడ్యూసర్గా నేమ్ ట్యాగ్ తీసుకున్నందుకు. అండ్ యా చాలా వరకు విఎఫ్ఎక్స్ ద్వారా ఫెయిల్ అయిపోయిన సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి, మనం ఆల్రెడీ చూసాం. సో ఈ సినిమా మెయిన్ పాయింట్ విఎఫ్ఎక్స్ అన్నారు, అందులో ఎంతవరకు జాగ్రత్తలు తీసుకున్నారు విఎఫ్ఎక్స్ చేసే ముందు? నో ఈ సినిమా మెయిన్ పాయింట్ అసలు విఎఫ్ఎక్స్ కాదు. విఎఫ్ఎక్స్ అనేది 2 షాట్లు ఉంటాయని మా డైరెక్టర్ డే 1 నుంచి చెప్పాడు. మీరు ఇప్పుడు మళ్ళీ అడిగినా కూడా 2 షాట్లు ఉన్నాయని చెప్తాడు. అలా కాదు, విఎఫ్ఎక్స్ తర్వాత ఒక్కొక్కటి కథకు తగ్గట్టుగా యాడ్ అయినాయి. ఆ కథ తీసుకుంది ఆ విఎఫ్ఎక్స్ పాయింట్ ఆఫ్ వ్యూని. ఇప్పుడు లేదంటే రాజీవ్ కనకాల గారు మా దగ్గర బడ్జెట్ లేకపోతే మామూలుగా వచ్చేస్తాడు. రాజీవ్ కనకాల గారు వచ్చేసి ఊరికి ఆ ఇంట్లో అలా ఏలు పెట్టగానే చేయి పెట్టగానే అక్కడ మంత్రం శ్రీమంత్రం వస్తుంది ఉంటుంది కదా, ఒకటి చార్ట్ శ్రీచక్రం అలా ఫామ్ అయిపోతుంది. అలా ఫామ్ చేయడానికి విఎఫ్ఎక్స్ లేకపోతే అలా కూడా చేసి అతను ఇక్కడ ఏదో ఉందని చెప్పొచ్చు మామూలుగా విజువల్గా లేకుండా. కానీ విజువల్గా చేస్తే ఉండే ఎఫెక్ట్ ఏందనే దాని మీద మాకు ఒక ఐడియా ఉండి అక్కడ పెంచుకున్నాం. అది రాయేష్ తప్పు కాదు, ఎవరు తప్పు కాదు. దానికి కథకు అవసరమైంది, కథ డిమాండ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి మేము కూడా టైం తీసుకున్నా పర్లేదని చెప్పేసి చేసుకున్నాం. యాక్చువల్లీ ఇది 8 నెలల్లో మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 8 నెలల్లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కానీ 9 నెలల 15 రోజులైంది. దానికి కారణం ఆ విజువల్ ఎఫెక్ట్స్, ఆ క్వాలిటీ బాగా రావటం అంతే. శివన్న, థ్యాంక్ యూ అన్న. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హ్యాపీ ఫర్ యూ అన్న. థ్యాంక్ యూ సునీల్. అది అంటే మీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు అండ్ చాలా ఆన్ పేపర్ అంటే ఆన్ పాయింట్ మాట్లాడతారు. సినిమా తీసేటప్పుడు చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి, లైక్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వస్తాయి. ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒకటి అనుకుని అండ్ సినిమా ఫినిష్ అయ్యేటప్పటికి డైరెక్టర్కి అండ్ ప్రొడ్యూసర్స్కి మధ్య చాలా డిఫరెన్సెస్ వస్తాయి. మనం చాలా సందర్భాల్లో వాటి గురించి కూడా డిస్కస్ చేసాం. సో మీ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంది? సేమ్ ఐడియాలజీ కంటిన్యూ చేశారా లాస్ట్ వరకు కూడా డైరెక్టర్కి మీకు, అండ్ ఏదైనా డిస్కషన్స్ కానీ? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సునీల్. సినిమా అన్నాక ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర గొడవలు ఉంటాయి. ఏం గొడవలు అంటే అది నాకు ఆ సీన్ అలా కావాలి, ఈ సీన్ ఇలా కావాలనే గొడవ ఉంటుంది. కానీ ఇందులో డిఫరెంట్గా నాకు ఆ ప్రాబ్లం రాలేదు ఎప్పుడు. ఇందులో వచ్చిన గొడవ ఏంటంటే అసలు ఊహించలేదు ఎప్పుడు. అలాంటి విచిత్రమైన గొడవలు వచ్చాయి తప్ప సినిమా కంటెంట్ పరంగా ఎప్పుడు గొడవలు రాలే. ఫైనల్గా దేనికంటే రాజేష్కి చాలా క్లారిటీ ఉంటుంది, నేను ఇది చేస్తున్నాను అని ఖచ్చితంగా వచ్చి నాకు చెప్తాడనమాట. ఇది చేస్తానంటే దానికి బడ్జెట్ ఎంత అవుతుంది, అది మనం చేయగలమా లేదా అని రాజేష్ నేను ముందు మాట్లాడుకున్నాకనే బయటికి వెళ్తుంది. ఆ బయటికి వెళ్ళినప్పుడు ఎవరికి తెలియని విషయం ఏంటంటే రాజేష్కి ఒక్కడికే తెలుసు అనుకుంటారు, కానీ రాజేష్ నాకు అది ముందే చెప్పుంటాడు. అందుకని ఇది ఇంత దాకా రాగలిగింది అనేది నా ఫీలింగు. అలా గొడవలు అనేది అసలు గొడవ నా దగ్గర గొడవే ఉండదు, మీకే తెలుసు. ఏదైనా ఉన్నా కూడా సరే రావనే అనుకుంటాను, వదిలేస్తాను తప్ప అసలు గొడవే ఉండదు నాకు. ఎప్పుడు ఎవరితోనూ కూడా గొడవ లేదు. ఇందులో అంటే ఇంక మన ఇంట్లో పిల్లోడు రాజేష్ లాగా, సొంత బ్రదర్ లాగా కదా. వాడు ఏదైనా అడిగితే సారీ రాజేష్ వాడన్నాను, అడిగితే నేను ఇట్లా కాదమ్మా ఇట్లా చేద్దామని చెప్పేవాడిని తప్ప కావాలని అతను నేర్చుకోవాలని అతనికి అసిస్టెంట్ కూడా ఇవ్వలేదు నేను. ఆఫ్టర్ షూటింగ్ కో డైరెక్టర్ వెళ్ళిపోయారు, 2 అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాడు వెళ్ళిపోయేవారు. రాజేష్ నువ్వు వెళ్ళి విఎఫ్ఎక్స్ దగ్గరికి వెళ్ళమనేవాడిని, హార్డ్ డిస్క్ తీసుకుని వెళ్ళేవాడు. ఇట్లాంటి డైరెక్టర్ ఉంటే ఏ నిర్మాతకైనా సుఖం, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు అంటానికి ఇది ఒక ఉదాహరణ. డౌన్ టు ఎర్త్ ఉంటాడు అన్నిటికంటే. అతను అద్భుతంగా తీస్తాడా, రాజమౌళి గారి లాగా తీస్తారా అని నేను చెప్పను, కానీ అతను అనుకున్నది మనం ఇచ్చిన రూపాయికి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అందులో అయితే రాజేష్ని నేను అస్సలు పేరు పెట్టను. రాజేష్కి ఇప్పుడు కాదు, నిజంగా చెప్తున్నా, ఈరోజు చెప్తున్నాను, రాజేష్ నీకు ఎప్పుడు చెప్పలేదు, ఈ సినిమాలో కనుక నిజంగా ప్రాఫిట్స్ వస్తే ఖచ్చితంగా నా ప్రాఫిట్స్లో నీకు 10% ఇస్తాను. యా హాయ్. సో హర్రర్ మూవీస్ అంటేనే పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో మీకు వేరియేషన్స్ వచ్చాయి అందులోకి మీ క్యారెక్టర్స్కి. సో ఏ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎక్కువ కంఫర్ట్గా అనిపించింది అండ్ ఏ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇబ్బంది అనిపించింది? అంటే ఐ ఎంజాయ్డ్ ఆల్ 3 క్యారెక్టర్స్ అండి. ఐ ఫెల్ట్ శ్రీదేవి గారి తర్వాత మళ్ళీ ఆ దేవత లాంటి గెటప్ నాకు ఫస్ట్ డెబ్యూ మూవీలోనే రానికి ఐ ఫీల్ వెరీ లక్కీ. సో ఐ ఫెల్ వెరీ బ్యూటిఫుల్, లైక్ అ ప్రిన్సెస్ వైబ్లో ఉండే.
తర్వాత మళ్ళీ పిసా చేసుకున్నప్పుడు ఆ హారర్, టెరిఫిక్, ఎవ్రీథింగ్. ఐ ఎంజాయ్డ్ ఆల్ ద క్యారెక్టర్స్ గెటప్స్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శివన్న అన్న, జనరల్గా డైలీ సినిమాస్ చూస్తూ ఉంటాము ప్రతి వారము. హర్రర్ సినిమాస్కి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది థియేటర్కి వెళ్ళి ఆ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో బట్ ఆ హర్రర్ స్టోరీస్ అనేవి జెన్యున్గా ఎక్కడో చోట కనెక్ట్ చేస్తూ ఉంటే దెయ్యము, కాస్త భయము ఇవే కామన్ కనిపిస్తాయి. స్టోరీ ఇందులో యూనిక్గా ఉంటుందా అంటే మీరేం చెప్తారన్న? లేదు, డెఫినెట్గా యూనిక్గా ఉంటుంది. కానీ అస్సలు నాకు పర్సనల్గా నాకు అసలు హారర్ సినిమాలు ఇష్టమే ఉండదు. అసలు నేను ఎప్పుడు చూడను కూడా చూడను. కానీ అనుకోకుండా నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు ఒక కథ అదే తయారు చేసుకుంటుంది అనడానికి ఉదాహరణలే, నేను అనుకోకుండా ఎంట్రీ ఇచ్చిన త్రిపుర అనే సినిమా మీకు గుర్తుంటే, త్రిపురకు నేను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. నా వల్లే ఆ సినిమాలో కలర్ స్వాతి వచ్చింది, నా వల్లే చాలా మంచి డబ్బు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ వచ్చాడు ఆ సినిమాలోకి. ఆ ప్రాజెక్ట్ అంతా సెట్ చేసిందే నేను. కానీ నాకు హారర్ ఇష్టం ఉండదు, అది మా ఇంట్లోనే తయారైన కథ. ఇది కూడా నాకు హారర్ ఇష్టం ఉండదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక డెమో చేసుకొచ్చింది, అది హారర్ అయింది. నా అదే చెప్తున్నా కదా, సినిమా అనేది నా ప్రమేయమే లేదు, దాని అందరూ అది చేసుకుంటూ వెళ్ళిపోయింది. రాజు గారు సార్, మీ లైఫ్లో మిమ్మల్ని ఎక్కువగా భయపెట్టిన విషయం, ఇలాంటి హాంటింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అనిపించిందా? హాంటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఎస్. అంటే నేను ఫిలిం బై అరవింద్ మేము అడవిలో చేస్తున్నాం. మొత్తం అంతా చీకటే, అడవి. పైగా హార్డ్లీ ముగ్గురమే ఆర్టిస్టులు ఉన్నాం. సో అక్కడి నుంచి మా షూటింగ్ అంటే హార్డ్లీ 1 కిలోమీటర్ లొకేషన్. ఏది మా సెట్ ఏదైతే వేసామో తలకోన్లో, అక్కడి నుంచి గెస్ట్ హౌస్కి. అది అక్కడి నుంచి రూమ్కి రావడానికి మార్నింగ్ 2:30కి ప్యాకప్ చెప్పాం. 2:30కి అలా కార్లో బయలుదేరాం. అది ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ నాకు. సో 2:30 అలా బయలుదేరి వస్తున్నాం. హార్డ్లీ ఒక 100 అడుగులు ఆ లైట్ ఏదైతే ఉందో, లైట్లు పడుతుంది, ఆ లైట్లన్నీ ఆఫ్ చేశారు. ఒకటేదో ఉంటుంది కదా, అది మాత్రం అది